పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుభ్యో నమః. అందరూ ఈ బ్రహ్మ విద్య కార్యక్రమానికి స్వాగతం. పోయిన వీడియోలో మనం సృష్టి యొక్క నిర్మాణం ఎలా అయ్యిందో చాలా లోతుగా ఆలోచించి మనం తెలుసుకున్నాం. సైన్స్, ఉపనిషద్ మంత్రం మాధ్యమంగా మనం ప్రమాణ స్వరూపంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం ఈ సృష్టి ఎలా నిర్మాణం అయింది. ఈరోజు కూడా మనం ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం డీప్లీ అదే సృష్టి నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన మనసులో పలు రకాల ప్రశ్నలు ఉన్నాయి, వాటి సమాధానం దొరకాలి. మనసులో సృష్టి నిర్మాణం గురించి ఒక స్పష్టత వస్తేనే మనం నిష్ఠావానులమై సాధన చేయగలం, ఈ ఆధ్యాత్మిక ఈ మార్గంలో నడవగలం. ఈరోజు మనం భగవద్గీత 10వ అధ్యాయము శ్లోక సంఖ్య 20ని మాధ్యమంగా చేసుకొని మనం తెలుసుకుందాం. సృష్టి యొక్క ఏకతని మనం పరిశీలించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదట శ్లోకం ఇలా ఉందన్నమాట. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఇందులో గుడాకేశ అనే శబ్దం వచ్చేసి అర్జునుల వారిని సూచిస్తుందన్నమాట. ఓ గుడాకేశ, గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వీరుడు అనమాట. ఎవరు? అర్జునులు. ఓ అర్జున, ఓ గుడాకేశ, అహం ఆత్మ, అహం ఆత్మ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి శబ్దం అన్నమాట ఇది. అహం ఆత్మ అంటే గురు రూపంలో కృష్ణుల వారు మనందరికీ ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ. అహం ఆత్మ, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ దేహాన్ని నడిపే శక్తిని. అహం ఆత్మ, అహం ఆత్మ గుడాకేశ. ఓ అర్జున, మొదట నువ్వు తెలుసుకో, నేను ఆత్మని. నేను ఆత్మనంటే నువ్వు కూడా ఆ ఆత్మవే, అర్జునుడు కూడా ఆ ఆత్మవే, ఆ ఆత్మనే. మనందరం ఆ ఆత్మ నుంచి పుట్టాము. పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం, మీరు పోయిన వీడియో చూడకుండా ఉన్నట్టే చూడొచ్చు అనమాట. ఒకే శక్తి. ఆత్మ అంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి. ఇంగ్లీష్లో దాన్ని కాన్షియస్నెస్ అంటారు, బ్రాహ్మణ్ అంటారు. మనం ఆ ఆత్మ యొక్క పేరే దేవుడు అని పెట్టుకున్నాం అన్నమాట. చాలా డీప్ డిస్కషన్, దీన్ని కేర్ఫుల్లీ అర్థం చేసుకోండి. అహం ఆత్మ గుడాకేశ. ఓ అర్జున, నేను ఆత్మని. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూతాశయ. భూతం అంటే ఏంటి? భూతం అంటే దయ్యాల భూతాలు కాదండి. ఇక్కడ భూతం అంటే పంచభూతాల గురించి చెప్తున్నారన్నమాట. పంచభూతాలు ఏంది? పోయిన వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆత్మశక్తి నుంచి మొదట ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు, వాయువు ద్వారా అగ్ని, అగ్ని మాధ్యమంగా నీళ్లు, నీటి మాధ్యమంగా పృథివీ, మట్టి తత్వం పుట్టింది. ఈ ఆత్మ నుంచే పంచభూతాలు జన్మించాయి. పోయిన వీడియోలో మనం బాగా డీప్లీ చర్చించుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ పంచభూతాల మాధ్యమంగా ఈ ప్రపంచం నిర్మాణం అయిందనమాట. ప్రపంచంలో ప్రత్యేక వస్తు పదార్థం మీరు పరిశీలిస్తే ఈ పంచభూతాలతో నిర్మాణం అయింది. ఈ పంచభూతాలనే మీరు అందులో చూడగలరు. మన శరీరంలో ఈ 5 తత్వాలే ఉంది. ఒక చెట్టులో, ఒక మొక్కలో, ఒక పండులో, ఒక పక్షిలో, ఒక జంతువులో, ఒక క్రిమిలో, ఒక కీటకంలో, ప్రత్యేక భౌతిక వస్తు పదార్థంలో ఈ పంచభూతాలే ఉన్నాయి. అంటే సర్వభూతాశయ స్థిత అంటే ఆశయం అంటే హృదయం అండి. మీరు తెలుసుకోవాలి, ఆశయం అంటే హృదయం. ప్రత్యేక శరీరం యొక్క హృదయంలో నేను ఉన్నాను. నేనున్నానంటే ఎవరున్నారు? మనం కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నాం. కృష్ణుడు అంటే ఆ శరీరాన్ని మనం పరిశీలిస్తున్నాం. శరీరం ఉంది, శరీరం లేదు, ఆత్మ ఉందన్నమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఓ గుడాకేశ, ఓ అర్జున, మొదట నువ్వు ఈ విషయాన్ని తెలుసుకో, నేను ఆత్మని. ఈ ఆత్మశక్తే ప్రత్యేక శరీరంలో నివసిస్తుంది, ప్రత్యేక హృదయంలో ఉందన్నమాట. నీలో
నాలో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో, ప్రత్యేక పశువులో, పక్షిలో, చీమలో, ఏనుగులో, ప్రత్యేక భౌతిక వస్తు పదార్థంలో ఆ ఆత్మశక్తే ఉంది, ఆ బ్రహ్మసత్తానే ఉంది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. తర్వాత అహం ఆదిశ్చ అంటే ఆత్మశక్తి ఆది అన్నమాట. ఆది అంటే ఏంది? మూలం. ఆత్మశక్తి నుంచి ఈ పంచభూతాలు జన్మించాయి. అంటే పంచభూతాలు జన్మించకముందు ఏముండేది? మూలాన మొదట ఆ బ్రహ్మశక్తి ఉండేది, ఆ ఆత్మశక్తి ఉండేది. పోయిన వీడియోలో చాలా డీప్లీ మనం డిస్కస్ చేసుకున్నాం. సైన్స్ కూడా ఇదే అంటుందన్నమాట. మొదట సింగులారిటీ ఉండేది, దీన్ని అయితే మనం బ్లాక్ హోల్ అంటాం. ఆ బ్లాక్ హోల్ నుంచి బిగ్ బ్యాంగ్ అనేటటువంటి ఒక బ్లాస్ట్ అయ్యింది. ఒక బ్రహ్మశక్తి ఆ స్పేస్ ఆకారాన్ని తీసుకుంది. క్వాంటమ్ ఫిజిక్స్ మనకు అదే చెప్తుంది. బ్లాక్ హోల్ నుంచి బిగ్ బ్యాంగ్ నుంచి హెగ్స్ బోజం పుట్టిందని చెప్పేసి సైన్స్ కూడా అదే చెప్తుందన్నమాట. ఆ విషయాన్ని మనం గ్రాంథికంగా ఈ శాస్త్ర మాధ్యమంగా తెలుసుకుంటున్నాం. సృష్టి యొక్క మూలం, సృష్టి ఆ బ్రహ్మశక్తి నుండి, ఆ ఆత్మశక్తి మాధ్యమంగా, ఆ ఆత్మశక్తి నుండే ఈ సృష్టి అయిందనమాట. ఈ ప్రపంచం నిర్మాణం అయింది. అహం ఆదిశ్చ, నేను ఆది, నేను మూలం. నేనంటే ఏంది? మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమో. నేనంటే ఆ కృష్ణుడిని చూడొద్దు. కృష్ణుడు గురువు అన్నమాట. గురు రూపంలో ఆ కృష్ణుల వారు మనందరికీ ఈ భగవద్గీత మాధ్యమంగా ఈ ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించారన్నమాట, ఉపదేశించారు. మనం ఆ శరీరాన్నే ఊహించుకుంటూ ఉంటాం, ఆ శరీరాన్ని తెలుసుకుంటూ ఉంటాం, ఆ శరీరాన్ని పూజిస్తూ ఉంటాం. ఆ శరీరాన్ని పూజించాలి. కృష్ణుడు గురువు, కృష్ణుడు బ్రహ్మజ్ఞాని, కృష్ణుడు బ్రహ్మవేత్ బ్రహ్మేతు భవతు, ఆత్మవేత్ ఆత్మేతు భవతు. బ్రహ్మశక్తిని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు స్వయం బ్రహ్మశక్తి, వాళ్ళు స్వయం ఆ బ్రహ్మమే అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. సరే, కానీ మీరు తెలుసుకోవాలి కదా. మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలి. కృష్ణుల వారు ఏ ఆత్మనైతే మనకి గుర్తించడానికి ఉపదేశిస్తున్నారో ఆ ఆత్మశక్తిని తెలుసుకోవాలి. అహం ఆదిశ్చ అంటే ఆ ఆత్మశక్తి మూలము, ఆధారము. మధ్యం చ, అహం ఆదిశ్చ తర్వాత మంత్రం వచ్చేసి మధ్యం చ. మధ్యం చ అంటే ఏంటి? ఆ ఆత్మశక్తి ఆధారంతో, ఆ ఆత్మశక్తి వల్ల, ఆ ఆత్మశక్తి ద్వారా ప్రత్యేక ప్రాణి, ప్రత్యేక జీవి బ్రతికుందన్నమాట. ఈ శరీరంలో మనం పోయిన వీడియోలో కూడా కొంచెం తెలుసుకున్నాం. ఈ శరీరం యొక్క ఆధారం ప్రాణశక్తి అన్నమాట. ప్రాణశక్తి, ప్రాణవాయువు. ప్రాణశక్తి యొక్క ఆధారం ఏమిటి? ఆ బ్రహ్మశక్తి, ఆ ఆత్మశక్తి. అర్థమైందా? కేనోపనిషత్తులో 8వ మంత్రం అన్నమాట. యత్ ప్రాణేన నా ప్రణేతి ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదితముపాస్యతే. ఓ శిష్యుడా, యత్ ప్రాణేన నా ప్రణేతి ఏన ప్రాణ ప్రణీయతే. ఈ ప్రాణం, ఈ ప్రాణశక్తి ఆ బ్రహ్మశక్తిని తెలుసుకోలేదు. ఏ శక్తి మాధ్యమంగా ఈ ప్రాణశక్తి బ్రతికుందో, ఈ ప్రాణశక్తి జీవిస్తుందో తదేవ బ్రహ్మత్వం విద్ధి, దాన్ని నువ్వు బ్రహ్మశక్తిగా తెలుసుకో. నేదం ఎదితం ఉపాస్యతే, నేదం ఎదితం ఉపాస్యతే. నేదం ఎదిత ఉపాస్యత అంటే మనం చేస్తున్నటువంటి భౌతిక పూజలు, ఈ మూర్తి పూజ, విగ్రహ పూజ, ఫోటో పూజ, ఇది అసలైన పూజ కాదు. ఇది ఒక మాధ్యమం. దేవుని యొక్క పటాన్ని, ఒక మూర్తిని, విగ్రహాన్ని మనం నిర్మించుకున్నాం. ఇదొక మాధ్యమం, ఒక మోడల్ లాంటిదన్నమాట. ఈ మూర్తి పూజలోనే మీరు ఉండిపోతే, ఈ ఫోటో పూజలోనే మీరు ఉండిపోతే మీరు ఆత్మశక్తిని తెలుసుకోలేరు. వివేకులై దయచేసి దీన్ని గమనించండి, దీన్ని గ్రహణించండి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రాణశక్తి, ఈ కొన్ని విషయాలు చాలా వింతగా ఉంటాయండి. ఎందుకంటే ఇలాంటి మాటలు, ఇలాంటి చర్చ చాలా రేర్గా జరుగుతుంది. తత్వ చర్చ చాలా రేర్ అన్నమాట. దేవుడి యొక్క రంగు రూపాన్ని వర్ణించి పలు రకాల కథలు అల్లి, పలు రకాల వాక్చాతుర్యంతో పలు రకాల ప్రవచనాలు అవుతూ ఉంటాయి. కానీ తత్వ చర్చ అన్నిటికంటే లోతైనది, శ్రేష్టమైనది, వినదగ్గదనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రాణశక్తి మనం ఏమనుకుంటుంటాం?
ప్రాణశక్తి సర్వశక్తి, అంటే అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రాణశక్తి. ప్రాణం వదిలేస్తే శరీరం చనిపోతుంది, నేను చచ్చిపోతాను. నేను చనిపోయిన తర్వాత విశ్వం అంతమించిపోతుంది, అంటే నా జీవిత చరిత్ర అంతటితో సమాప్తం. నేను చనిపోయానంటే అంతా అయిపోయింది, ముగించిపోయింది. అంటే ప్రాణశక్తే సర్వశ్రేష్ఠ సర్వోచ్చ శక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సత్యం ఏంది? ప్రాణశక్తిని పరిచాలించే, ప్రాణశక్తిని సంచారించేటటువంటి ప్రాణశక్తి యొక్క ఆధారం వచ్చేసి ఆత్మశక్తి. ఇంకో ఆశ్చర్యచకితం చేసే విషయం ఏంటంటే ఆ ఆత్మశక్తి మీరు, ఆ ఆత్మశక్తి మీరు. దయచేసి ఈ డీప్ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించండి, జాగ్రత్తగా పరిశీలించండి. అహం ఆత్మ, కృష్ణుల వారు ఏ ఆత్మనైతే సూచిస్తున్నారో ఆ ఆత్మ ఒక్కటే. కృష్ణుడిలో ఉన్నటువంటి ఆత్మ, మీలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఆత్మలు అనేకం లేవు, రెండూ లేవు. దీని ప్రమాణం మనం ముందు ఇంకా లోతుగా చర్చించుకొని తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి ప్రాణశక్తి యొక్క ఆధారం ఆ ఆత్మశక్తి. అదే కేనోపనిషత్తులో ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ఇంకో మంత్రం తీసుకోండి ప్రమాణంగా. యన్మనసా నామనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదితముపాస్యతే. ఇది కేనోపనిషత్తు యొక్క 5వ మంత్రం అన్నమాట. యన్మనసా నామనుతే, ఈ మనస్సు ఆ బ్రహ్మశక్తిని ఊహించలేదు. ఈ మనస్సు ఆ బ్రహ్మశక్తి, ఆ ఆత్మశక్తి యొక్క మనన చింతన చేయలేదు, కల్పన కూడా చేయలేదు. చూడండి ఎంత లోతు విషయాన్ని మనం ఆలోచిస్తున్నామో. మనం ఒక మామిడి చెట్టుని మీరు చూడగలరు, మీరు ఒకవేళ చూసి ఉండకపోతే ఊహించగలరు. ఒక సపోటా చెట్టు ఉందనుకోండి, సపోటా చెట్టు ఒక వ్యక్తి చూడలేదు, మీరు కనీసం ఊహించగలరు అనమాట. సపోటా చెట్టు దాని కాండం ఇలా ఉంటుంది, కొమ్మలు ఇలా ఉంటాయి, దాని పత్రాలు ఇలా ఉంటాయి, దాని పుష్పం ఇలా ఉంటుంది. సపోటా కాయ మామిడికాయ లాగానో లేకపోతే ఏదో ఒక కాయలాగానో మీరు ఊహించుకోగలరు. కానీ ఇక్కడ మన మనసు ఆ బ్రహ్మశక్తిని ఊహించలేదు అంటున్నారు, వర్ణించలేదు, కల్పన చేయలేదు అంటున్నారు. యన్మనస నామనుతే, మనస్సు ఆ బ్రహ్మశక్తిని మనన చింతన చేయలేదు. ఏనాహుర్ మనోమతం, ఏ శక్తి ఆధారంగా అయితే మనసు మనన చింతన చేస్తుందో, మనసులో వృత్తి జాగృతం అవుతుందో, మనసులో మనం పలు రకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ వీడియో చూస్తున్నారు, చూస్తూ మీ మనసులో ఒక విచారం జాగృతమైంది. ఏంది ఇతను ఇలా అంటున్నాడు, ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నాడు, ఏంది ప్రాణశక్తి యొక్క ఆధారం నేనా, ఆత్మశక్తినా? ఇది చాలా వింతగా ఉంది. చూడండి, ఇదొక విచారం జాగృతమైంది, మీ మనసులో వృత్తి చేస్తుంది. ఆ విచారాన్ని ఎవరు చూస్తున్నారు? జాగ్రత్తగా పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ తీసి ఈ వీడియో చూడకముందు మీ మనసులో మొదట ఒక విచారం, ఒక ఆలోచన పుట్టిందనమాట. కొంచెం వీడియో చూద్దాం, కొంచెం మొబైల్ చూద్దాం. మొబైల్లో ఈ ప్రవచనం అయినా ఏదైనా మీరు మొదట మీ మనసులో ఆలోచన పుట్టిందనమాట. ఆలోచన పుట్టిన తర్వాత ఆ ఆలోచనని మీ శరీర మాధ్యమంగా మీరు ఆచరించారు. ఈ ఆలోచనని, ఈ మనసులో జాగృతమైనటువంటి ఈ విచారాన్ని, వృత్తిని ఎవరు చూశారు, ఎవరు పరిశీలించారు? ఉత్తర స్వరూపంగా మీరు నేనే చూశాను, నా విచారాన్ని నేను చూశాను. మీ ఆలోచనలను మీరు చూడగలుగుతున్నారా? మీ మనసులో మెదిలే ఆలోచనలను, మానసిక వృత్తిని, మానసిక స్థితిని మీరు చూడగలుగుతున్నారా? అవునండి, నేను చూడగలుగుతున్నాను, ఇందులో పెద్ద విషయం ఏముంది అనగలరు. చాలా పెద్ద విషయం ఉంది, జాగ్రత్తగా పరిశీలించండి. ఆ ఆలోచనని నేను చూస్తున్నాను అంటే నేను ద్రష్టని. ఆ ఆలోచన ఒక దృశ్యం, ద్రష్టాదృశ్య భేదభావం. ఆలోచనని నేను చూడగలుగుతున్నానంటే ఆలోచన నాకంటే వేరుగా ఉంది. నేను చూస్తున్నాను, నేను సాక్షిని, నేను ద్రష్టని, నేను ఆధారాన్ని. ఆ ఆలోచన నా ముందు మెదులుతున్నటువంటి ఒక వస్తువు, ఒక పదార్థము. అర్థమైందా? ఆ నేనే ఆత్మని, ఆ అస్సలి నేనే ఆత్మని.
యన్మనసా నామనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. మనసులో మెదిలే ఆలోచనలను చూస్తున్నటువంటి శక్తే బ్రహ్మం. దాన్ని మీరు బ్రహ్మంగా గుర్తించండి, దాన్ని మీరు బ్రహ్మంగా తెలుసుకోండి. ఆ శక్తి ఎవరు? మీరన్నమాట. కాబట్టి ఈ మంత్రం చాలా చాలా డీప్ మంత్రం, చాలా లోతైన మంత్రం అన్నమాట, విలువైన మంత్రం. అహం ఆదిశ్చ. అహం ఆదిశ్చ అంటే నేను మొదలు, మధ్యం చ నేను మాధ్యమం. నా మాధ్యమంగా మనసు మనన చింతన చేయగలుగుతుంది. నా మాధ్యమంగా ఇంద్రియాలు వాటి భోగ్య వస్తువులను, వాటి భోగ్య పదార్థాలను అనుభవించగలుగుతుంది. నా మాధ్యమంగా ప్రాణశక్తి బ్రతికుంది. ఆత్మకి చావు లేదండి. ఆత్మ జన్మించదు కూడాను. ఆత్మ వృద్ధి కూడా చెందదు. ఆత్మ ఎలా ఉందో అలానే ఉంది, అలానే ఉంటుంది. ఆత్మ దేశకాల వస్తు పరిచ్ఛేదం అంటే ఒక సమయం, ఒక సీమ, ఒక అవధి అంటూ ఏమీ లేదు ఆత్మకి. ఆ ఆత్మ వచ్చేసి మీరు అజరులు, మీరు అమరులు, మీరు అవినాశులు. మన చాలా డీప్ డిస్కషన్ అండి. చిన్నగా ముందు మీరు ఈ జ్ఞానాన్ని మీ మనసులో స్పష్టత వస్తుంది, మీరు బాగా తెలుసుకోగలరు. ఇప్పుడు కొంచెం ధైర్యం పెట్టుకోండి, కొంచెం మీరు జాగ్రత్తగా ఈ ప్రత్యేక చర్చని వినండి. మధ్యం చ అంటే నేను మాధ్యమం. నా మాధ్యమంగా ఈ శరీరం, ఇంద్రియాలు, మనసు పరిచాలనం అవుతుంది. ఈ సంసారం కూడా, ఈ సృష్టి యొక్క ఆధారం ఆత్మ. అంటే ఎవరు? మీరన్నమాట. అహం అంటే నేనంటే నా ప్లేస్లో మీరు మిమ్మల్ని ఉంచుకొని ఈ చర్చను వినండి, సరేనా? అహం ఆదిశ్య మధ్యం చ భూతానామంత ఏవచ అంటే ఈ సృష్టిలో జరిగే ప్రత్యేక పరివర్తన నా మాధ్యమంగా నాలోనే జరుగుతుందన్నమాట. ఒక చిన్న విత్తనం అండి, చిన్న విత్తనాన్ని మనం మట్టిలో నాటుతాం. అదో పెద్ద విశాలమైనటువంటి వటవృక్షంగా, మర్రి చెట్టుగా మారుతుంది. పరివర్తన. విత్తనం మొలకెత్తడం, చిన్న మొక్కగా మారడం, మొక్క పెద్ద వృక్షంగా మారడం, వృక్షాలకి పుష్పాలు, పువ్వులు, తర్వాత ఫలాలు పుట్టడం. ఈ మార్పు అన్నమాట. ఈ సృష్టిలో ఒక వింత మాయ అన్నమాట. దీనంతటి ఆధారం ఎవరు? ఆత్మ. ఎందుకంటే శ్రీకృష్ణుల వారు మొట్టమొదటే చెప్పేశారన్నమాట, అహం ఆత్మ, నేను ఆత్మని. నేను ఆత్మనంటే ఆత్మ ఒక్కటే, సర్వభూతాశయ స్థిత. ప్రత్యేక శరీరంలో నేనే ఉన్నానంటే ఏంది? ఆత్మ ఉందన్నమాట. కాబట్టి ఆ ఆత్మ ఎవరు? మీరే. దయచేసి ఏకాగ్ర మనసుతో ఈ భావనలను, ఈ చర్చను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఆత్మ మీరే. మీ మాధ్యమంగా ఈ సృష్టి నిర్మాణమైంది. మీ ద్వారా ఈ సృష్టి, ఈ శరీరం పరిచాలనం అవుతుంది. మీ మాధ్యమంగా మీ లోపలే ఈ సృష్టి యొక్క పరివర్తన కూడా జరుగుతుంది. మీరు సృష్టి యొక్క ఆధారం. అహం ఆత్మ, నేను ఆత్మని. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందండి. తత్వగురువులు ఉపనిషద్ మంత్రాలని వ్యాఖ్యానిస్తే వాళ్ళు స్పష్టంగా చెప్తారు, ఉన్నది ఉన్నట్లు చెప్తారు. కానీ చాలామంది కొన్ని మంత్రాలను కంఠస్థ చేసి దాన్ని ఉచ్చరిస్తూ, దాన్ని చెబుతూ, ఏదో గురువుగా ఆదర సన్మానాలను పొందాలని, డబ్బు సంపాదించాలనే ఆశా లోభంతో కూడా చాలామంది డబ్బు కోసం ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ధన ఉపార్జన కోసం, మాన ఖ్యాతి కోసం చాలామంది ప్రవచనాలు గురువుగా మారి అంటే జ్ఞానంలో స్పష్టత లేకుండానే ఈ ఉపనిషత్తులను వ్యాఖ్యానించడం వల్ల మనం చాలా భ్రమలో పడిపోయామండి, చాలా భ్రమలో. అహం ఆత్మ అంటే ఇది చాలా శ్రేష్టమైన శబ్దం, చాలా శ్రేష్టమైన శబ్దం. అహం ఆత్మ అంటే మనం కృష్ణుల వారు ఆత్మ అని అనుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో ఒక ఉదాహరణ స్వరూపంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఇంకొంచెం లోతుగా చర్చించి. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు వచ్చేసి ఒక పిల్లవానికి చదువు చెప్తూ ఇంగ్లీష్ క్లాస్ అనమాట. ఇంగ్లీష్ క్లాస్లో టీచర్ గారు చెప్తారనమాట, మై హెడ్ అంటే నా తల. టీచర్ గారు వచ్చేసి మై హెడ్ అంటారు, మై హెడ్ అంటే నా తల అని చెప్పేసి
ఒక ట్రాన్స్లేషన్ చెప్పేసి చదివించి వెళ్ళిపోతారు. ఆ పిల్లవాడు పాప ఇంటికి వెళ్ళి దాన్ని రట్టాబడుతుంటాడు అనమాట. మై హెడ్ టీచర్ గారి తల, మై హెడ్ టీచర్ గారి తల, మై హెడ్ అంటే టీచర్ గారి తల, అలా రట్టాబడుతుంటే వాళ్ళ నాన్నగారు వింటారనమాట. ఒరే యదవా, మై హెడ్ అంటే టీచర్ గారి తల కాదురా, మై హెడ్ అంటే నా తల అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. ఆ పిల్లవాడు అతనికి అర్థమైంది, అతను అర్థం చేసుకుంటాడు. ఓహో అలానా, సరే అని చెప్పేసి నెక్స్ట్ ఏం రట్టాబడతారంటే మై హెడ్ మా నాన్నగారి తల, మై హెడ్ మా నాన్నగారి తల, మై హెడ్ అంటే మా నాన్నగారి తల అని చెప్పి రట్టాబడుతుంటాడనమాట. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ గమనిస్తుంది. వాళ్ళ అమ్మగారు వచ్చేసి మళ్ళా ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చేసి వాళ్ళ అమ్మగారు చిరాకు పడి మందలించి చెప్తారంట, ఒరే యదవా, మై హెడ్ అంటే మీ టీచర్ తల కాదు, మీ నాన్న తల కాదురా, మై హెడ్ అంటే నీ తల. ఎవరైతే మై హెడ్ అంటున్నారో అది వాళ్ళ తలని సూచిస్తుంది. మై హెడ్ అంటే నీ తలరా యదవా, టీచర్ తల కాదు, మీ నాన్న తల కాదు. ఇకనయ్యో నువ్వు మై హెడ్ అంటే నేను చెప్తే మా అమ్మ తల అంటావేమో. మై హెడ్ అంటే ఎవరి తలానో కాదు, నీ తల. మై అంటే నేను, హెడ్ అంటే తల, మై హెడ్ అంటే నా తల, నీ తల అని తెలుసుకో అని చెప్పి వాళ్ళ అమ్మగారు చాలా చాలా డీప్లీ వ్యాఖ్యానించి చెప్తే అప్పుడు ఆ పిల్లవాడు తెలుసుకుంటాడు, ఓహో మై తల అంటే నా తల అని. అలానే అహం ఆత్మ అంటే ఇక్కడ చాలామంది కృష్ణుడి ఆత్మ అని తెలుసుకుంటున్నారు. అహమాత్మ అంటే కృష్ణుల వారు. అహమాత్మ సర్వభూతాశయ స్థిత అంటే ప్రత్యేక హృదయంలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుల వారు ఉన్నారు. ఈ విధంగా మనం తెలుసుకున్నాం అనమాట. కృష్ణుల వారు లేరు, ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరిది? మీది, నాది. అర్థమైందా? నా ప్లేస్లో నేను, మీ ప్లేస్లో మీరు. ఎందుకంటే ఆత్మస్థలంలో మనమంతా ఒక్కటే, ఒకే ఒక ఆత్మ. ఆత్మలు రెండు లేవు, ఆత్మలు అనేకం లేవు. అనేకం పక్కన పెట్టండి, రెండే రెండు కూడా లేదు, ఆత్మ ఒక్కటే. ఆ ఏకాత్మ భావాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్న విధి సాధన. అర్థమైందా? కాబట్టి మనం భ్రమలో పడిపోయాం అన్నమాట. అహమాత్మ గుడాకేశ అంటే నేను ఆత్మని, నేనే ప్రత్యేక శరీరంలో ఉన్నాను. ఎంత పెద్ద గొప్పదైన విషయం, దీన్ని తెలుసుకోండి. మనిషి మనసులో పలు రకాల ఆశలు ఉంటాయండి. నేను ఒక పెద్ద వ్యక్తిని అవ్వాలి, నేను ప్రపంచాన్ని ఏలాలి, నేను ప్రధానమంత్రిని అవ్వాలి, రాష్ట్రపతిని అవ్వాలి. సామాన్యంగా ఒక సర్పంచ్ అవ్వాలని చెప్పే తాపత్రయం మనలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నేను అందరిలో ఉన్నాను ఆల్రెడీ, నేను ఉన్నాను కాబట్టే నేను ఉండాలని ఆశ నాలో మెదులుతుంది. కానీ నేను ఉన్నానని నాకు తెలియదు, అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలా దూరం అవుతుంది? చిన్న చిన్నగా ఇలాంటి శ్రేష్టమైన శాస్త్రాలను మాధ్యమం చేసుకొని స్వాధ్యాయం చేస్తే. స్వాధ్యాయం అంటే స్వయాన్ని స్వయంగా చదువుకుంటే. అర్థమైందా? కాబట్టి మనం ప్రపంచాన్ని ఏలాలి అనే ఆలోచన మెదడులో ఎందుకు మెదులుతుంది? ఇందుకనమాట, నేను ప్రత్యేక శరీరంలో ఉన్నాను. అర్థమైందా? ఆత్మని ఆధారం. తర్వాత మన మనసులో కలకాలం బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. చిరంజీవిలాగా నేను చావకూడదు, ఎప్పుడు బ్రతికుండాలి, నేను ఎల్లవేళలా ఉండాలి, ప్రతి సమయంలో ఉండాలనే ఆలోచన మన మనసులో ఒక జిజ్ఞాస ఉంటుంది. ఎందుకుంటుంది? నేను ఉన్నాను, నేను ఉంటాను. ఇది సత్యం అన్నమాట. ఆత్మకి జన్మ లేదు, ఆత్మకి మృత్యు లేదు, ఆత్మ రాదు, ఆత్మ పోదు. మనం అజ్ఞానంతో పలు రకాల కర్మకాండాలు చేస్తుంటాం. పిండం పెట్టడం, తర్పణం పెట్టడం, గంగలో హస్తికలు తీసుకెళ్ళి విసర్జించడం, ఆత్మకి సద్గతి కోసం మనం ప్రయత్నిస్తుంటాం. ఇది అజ్ఞానం. మన అజ్ఞానాన్ని మాధ్యమంగా చేసుకొని పలు రకాల బిజినెస్లు నడుస్తున్నాయి అన్నమాట. ఇది కొంచెం వినడానికి చెవికి కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ ఇది సత్యం. ఆత్మకి ముక్తి యొక్క ఆవశ్యకత లేదు, ఆత్మ ముక్తంగా ఉంది. ఆ ఆత్మనే మీరు. మనస్సులో అజ్ఞానం మనల్ని కట్టేసిందనమాట, అవిద్య మనల్ని కట్టేసిందనమాట. ఆ అవిద్యని, అజ్ఞానాన్ని ఎలా దూరం చేసుకోగలం? ఈ విధమైనటువంటి చర్చలు చేసి, ఉపనిషత్తుని చదివి, భగవద్గీతని చదివి. ఇప్పుడు ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని మనం సమాప్తం చేద్దాం. చిన్న వీడియో చాలా పెద్దదవుతుంది, ఎందుకంటే నేను ప్రతిదాన్ని బాగా వర్ణించి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. సహజంగా వీడియో కొంచెం పెద్దదవుతుంది, పొడుగా అవుతుంది. మీరు సహనశక్తితో వినండి, చాలా విషయాలు తెలుసుకోగలరు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ. ఓ గుడాకేశ, ఓ అర్జున, నేను ఆత్మని, నువ్వు ఆత్మవి, మనమంతా అదే ఆత్మ.
ఆత్మ చావదు, ఆత్మ పుట్టదు, ఆత్మకి జన్మం లేదు, మృత్యువు లేదు. ఆత్మయే ఈ సంసారం యొక్క ఆధారం. కాబట్టి ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయి. నువ్వు చంపుతుంది శరీరాన్ని. అర్థమైందా? సరే, ఆ యుద్ధం గురించి తర్వాత మనం మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ మనసు ఇంకోవైపు ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏకాత్మ భావంలో ఉన్నాం కాబట్టి మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ మీరు. మీకు చావు లేదు, మీరు పుట్టరు, మీరు ఈ సృష్టి యొక్క ఆధారం. నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? కళ్ళు ఒక మాధ్యమం అన్నమాట, మనసు ఒక మాధ్యమం అన్నమాట. ఈ సృష్టిని, ఈ సంసారాన్ని కంటి మాధ్యమంగా మనస్సు ద్వారా, మనస్సు యొక్క సాక్షి రూపంలో, మనస్సు ఊర్ధాన నేనుండి మనస్సు ఈ కళ్ళ మాధ్యమంగా సంసారాన్ని చూస్తున్నాను. మనస్సు చెవుల మాధ్యమంగా ఈ శబ్దాలను వింటున్నాను. మనస్సు నాలిక మాధ్యమంగా రుచులను నేను చవి చూస్తున్నాను. మనస్సు ముక్కు మాధ్యముగా నేను సుగంధాన్ని అనుభవించగలుగుతున్నాను. అర్థమైందా? కాబట్టి ఈ ఆత్మ మీరే. సరేనండి, ఈరోజు ఈ చర్చను మనం ఇక్కడే ఆపేద్దాం. మీరు అజరులు, మీరు అమరులు, మీరు అవినాశి, మీరు ఆధారం అన్నమాట. మీరు ఆత్మ. మీరు సీమిత శరీరం కాదు, మీరు అసీమ శక్తి అన్నమాట. మీ మాధ్యమంగా బ్లాక్ హోల్ అనండి, బిగ్ బ్యాంగ్ అనండి, హిగ్స్ బోజన్ అనండి, నేచర్ అనండి, ప్రకృతి అనండి, పంచభూతాలు అనండి, మీ ఆధారంగా ఇదంతా పుట్టింది, మీలో పుట్టింది, మీ మాధ్యమంగా పరిచాలం అవుతుంది. ఎంత గొప్ప విషయం, ఎంత శ్రేష్టమైన విషయం అంటే మీరు చిన్నగా ముందు తెలుసుకుంటారు. మనసులో ఒక తృప్తత పుడుతుందన్నమాట. ఇప్పుడు మనం అవిద్యలో బాధపడుతున్నాం, అజ్ఞానంలో జీవిస్తూ, అంధకారంలో బతుకుతూ, తెలియకుండానే దుఃఖ శోకాలలో ఉన్నాం. చిన్నగా ఈ బ్రహ్మ విద్యని మీరు తెలుసుకుంటే, మీలో జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో, మీలో వివేకం ఎప్పుడైతే జాగృతం అవుతుందో, చిన్నగా మీరు చూస్తారు, చాలా ఆనందంగా, చాలా ఆప్యాయంగా, చాలా సంతోషంగా ఈ జీవితాన్ని మీరు బ్రతకగలరు. సరేనండి, ఈరోజు ఈ చర్చను ఇక్కడే మనం ఆపుదాం. వచ్చే వీడియోలో ఇంకా లోతైన విషయాలని మనం చర్చించుకొని మన సత్యాన్ని మనం తెలుసుకోవడానికి వేదాలను, ఉపనిషత్తులను మాధ్యమంగా చేసుకొని చర్చిద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఓం శాంతిర్భవతు.